హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్సన్ డైరీ ఉమెన్. సో ఈరోజు లేడీస్కి ఎంతో ఉపయోగపడేటువంటి ఒక మంచి వీడియో అయితే నేను చేయబోతున్నానండి. సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో అది ఏంటి అంటే, ముందు ఒక ప్రోడక్ట్ నేను మీకు చూపిస్తాను. అదేంటి అంటే, లేడీస్కి ఎంతో ఉపయోగకరమైనటువంటి మెన్స్ట్రువల్ కప్ అండి. సో దీన్ని మెన్స్ట్రువల్ కప్ అంటాము. అంటే మనం పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ నాప్కిన్స్ అనేవి వాడుతుంటాం కదా. సో ఈ నాప్కిన్స్ వల్ల ఏమవుతుంది అంటే, మనకి ర్యాషెస్ వస్తాయి ఒకటి. రెండోది ఏంటంటే, కొంతమందికి అది పడక కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా గురి అవుతున్నారు అని మన ఈ మధ్య కాలంలో తేలిందనమాట. సో దీని గురించి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ మెన్స్ట్రువల్ కప్స్ గురించి బాగా అవేర్నెస్ తీసుకొచ్చింది. అక్కడ వాళ్ళకి చాలా అతి తక్కువ ఖరీదులో వాళ్ళకి ఈ మెన్స్ట్రువల్ కప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అయితే అసలు ఏంటి ఈ మెన్స్ట్రువల్ కప్స్ వల్ల ఏంటి యూజెస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఫ్రెండ్లీ టైప్ కప్ అనమాట. సో ఇది మనము లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ గర్భసంచిని ఇది పట్టేసుకొని లోపల నుంచి వచ్చే బ్లడ్ మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని బయటికి తీసేసి మనము వాష్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం దీన్ని వాడినప్పుడు మనము హాట్ వాటర్లో వాష్ చేసుకొని వాడుతూ ఉండాలన్నమాట. అయితే దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, మనము చాలా కంఫర్ట్గా ఆఫీస్కి వెళ్తాం, చాలా కంఫర్ట్గా స్విమ్ చేస్తాం. ఓకే, యాక్చువల్గా కొంతమంది స్విమ్మర్స్కి ఈ పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళు స్విమ్ చేయలేరు కదా. సో ఈ మెన్స్ట్రువల్ కప్ వచ్చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా స్విమ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకా పోతే ఇది లోపల ఇన్సర్ట్ చేసుకొని మనం వెళ్ళేటప్పుడు మనకి నడిచేటప్పుడు మనకి ఎటువంటి ర్యాషెస్ రావడం కానీ, అంటే కాళ్ళు రాచుకుపోతాయి కదా, తొడలు రాచుకొని పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు లేడీస్ అనమాట. సో అలాంటి ప్రాబ్లం అనేది అస్సలు ఉండదన్నమాట. ఇది అస్సలు మనకి లోపల ఉంది, మనకి ఈరోజు పీరియడ్ వచ్చింది అన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. అంత ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట, అంత బాగుంటుంది. ఇది వెరీ వెరీ హైజెనిక్. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవన్నమాట. సో కొంతమందికి ఎక్కువగా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అయినప్పుడు రోజుకి 3-4 సార్లు ప్యాడ్స్ అనేది మార్చేస్తారు. అయితే ఇది యూజ్ చేయడం వల్ల రోజుకు 2 సార్లు ఈ కప్పుని మళ్ళీ బయటికి తీసి ఆ బ్లడ్ అనేది పారబోసి మళ్ళీ దాన్ని వాష్ చేసి లోపల పెట్టడం వల్ల అప్పుడు మనకి ఈ ప్యాడ్స్ ఎక్కువగా వాడే సమస్య అనేది తగ్గుతుంది. ఇక రెండో విషయం, కొంతమంది బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి కొంచెం చుక్క ఆ ప్యాడ్ మీద రెడ్గా కనిపించిందంటే అది మళ్ళీ వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఆ ప్యాడ్ తీసేసి మళ్ళీ కొత్త ప్యాడ్ అనేది వాడతారు. అంటే ఒక రోజుకి గర్ల్స్కి ఎన్నిసార్లు ఈ ప్యాడ్స్ అనేవి అవసరం అవుతుందంటే 3-4 సార్లు అవసరం అవుతున్నాయి అనమాట. సో అందువల్ల ఖర్చు కూడా ఎక్కువే. అయితే దీనివల్ల ఏంటి అంటే, పాస్కి వెళ్ళినప్పుడు మనకి కింద బ్లడ్ అనేది కనిపించదు కాబట్టి సో హ్యాపీ అనమాట. ఇది మన శరీరంలో ఉండిపోతుంది, ఇది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే అస్సలు ఉండదన్నమాట. సో అంత హైజీనిక్. అయితే ఇప్పటి వరకు దీన్ని కేవలం అంటే నేను ఆర్డర్ చేసినప్పుడు ఇది ఒక్కటే వచ్చింది. సో అప్పుడు ఇన్సర్టర్స్ అనేవి లేవన్నమాట. లోపలికి పెట్టుకోవడానికి మనకి దానికి సంబంధించిన ఒక వస్తువు అనేది ఏమీ లేదు. మన హ్యాండ్తోనే దీన్ని ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది. మనకి ఏంటంటే పీరియడ్ వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ ఉంటుంది, కాళ్ళు నొప్పులు ఉంటాయి, నడుము నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఒక శ్రద్ధగా కూర్చొని మైండ్ మొత్తము ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి ఇది ఇన్సర్ట్ చేయాలన్నమాట. అలా లేని పక్షంలో ఏమవుతుందంటే ఇది అస్సలు లోపలికి అనేది వెళ్ళదు. సో మనకి అంటే మన శరీరంలో ఒక విధమైన భయం అనేది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఇది ఇన్సర్ట్ అవ్వదు. అప్పుడు ఈ మధ్య కాలంలో దీన్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి మంచి వస్తువులు అనేవి వచ్చాయి. సో అది ఏంటి అనేది ఈరోజు నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. ఇప్పుడు మనం హ్యాండ్తో ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక్కోసారి కరెక్ట్గా
లోపలికి వెళ్ళదన్నమాట. సో అందువల్ల మనం ఇన్సర్టర్తో కనుక ట్రై చేసామంటే ఇది కరెక్ట్గా ప్లేస్ అవుతుంది. సో ఆ ఇన్సర్టర్ని కూడా నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఇది మనము ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ జెల్ని నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకొని మనకి ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు ఈ మెన్స్ట్రువల్ కప్ని ఖచ్చితంగా హాట్ వాటర్లో బాగా మరుగుతున్న నీటిలో వేసి మనము ఖచ్చితంగా వాష్ చేయాలండి. ఎప్పటికప్పుడు మనం వాడే ముందు వాష్ చేయాలి. సో ఈ జెల్ని ఇలా అప్లై చేసేసి మనం దీనిలో పెట్టాలి. ఈ జెల్ అప్లై చేసిన తర్వాత సో మనము ఇది కరెక్ట్గా మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. సో వెజైనాలో ఇలా పెట్టి ఇట్లా ఇన్సర్ట్ చేస్తే అది లోపలికి వెళ్ళి పట్టుకుంటుంది. సో ఇది ప్రాసెస్. సో ఇప్పుడు దీని గురించి మనము ఒక ఇమేజ్ అయితే నేను వేస్తాను, చూద్దాం. మనకి గర్భసంచి ద్వారము అనేది ఇలా ఉంటుంది. సో ఓకే, ఇది గర్భసంచి ద్వారము, ఇది వెజైనా. ఓకేనా? ఇప్పుడు మనము ఇది ఇక్కడ నుంచి మనకి పీరియడ్ అనేది బయటికి డ్రాప్ అవుతుంది కదా. సో ఈ గర్భసంచి ద్వారాన్ని చూడండి, ఇది లోపల ఉంటుంది, పొట్ట లోపల ఉంటుంది. మనం లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ కప్ అనేది మనకి ఇలా పట్టుకుంటుంది.
ఓకే, ఈ కప్ అనేది ఇక్కడ పట్టుకుంటుంది. మనము లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ కప్పు లోపలికి వెళ్ళి దీన్ని ఈ గర్భసంచిని ఇలా పట్టేసుకుంటుంది అన్నమాట. ఇది ఇలా పట్టేసుకున్నప్పుడు మనకి ఈ నాబ్ మాత్రమే, ఇది ఒక్కటే బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎటువంటి నొప్పి ఉండదు, చురుకు ఉండదు. సో మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇలా పెట్టిన తర్వాత చాలామందికి డౌట్ ఏంటంటే అది ఇలా పట్టుకోకుండా మనము పాస్కి వెళ్ళినప్పుడు ఇట్లా జారిపోద్దేమో అనే ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో ఆ డౌట్ మనం పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ పెల్విక్ బోన్స్ ఉంటాయి కదా, ఈ బోన్స్ ఉంటాయి. తర్వాత ఇది కరెక్ట్గా మనకి ఆ బోన్స్లో ఇన్సర్ట్ అయి ఉంటుంది కాబట్టి మనము ఇది పెట్టిన తర్వాత దీన్ని పట్టేసుకుంటుంది. ఈ ప్రాంతాన్ని ఇక్కడ పట్టేసుకుంటుంది, లోపల పట్టేసుకొని మనకి ఇది మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది జారిపోయే సమస్య ఉండదు. కాకపోతే లీక్ అయ్యే సమస్య ఉంటుంది. ఎందుకంటే ఇది మనము లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు ఇదిగోండి, ఇది ఇలా పట్టుకున్నప్పుడు చిన్న సౌండ్ అనేది వస్తుంది చూడండి, అలా తప్పని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కనుక రాకుండా ఇది ఇలానే ఉండిపోతే మనకి అర్థమైపోతుంది. ఇదిగోండి, ఇట్లా ఉంటే ఇక్కడ నుంచి డ్రాప్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో అప్పుడేమవుతుంది, మనకి లీక్ అనేది అవుతుంది, అంటే కరెక్ట్గా ఇన్సర్ట్ అవునట్టు అర్థం అనమాట. కాబట్టి 1-2-3 సార్లు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇన్సర్ట్ అయిందా లేదని. సో ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉండడానికి మనకి ఈ ఇన్సర్టర్ అనమాట. ఆ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉండడానికే ఈ ఇన్సర్టర్. సో ఈ ఇన్సర్టరు మామూలుగా దీన్ని డైరెక్ట్గా పెట్టేస్తే వెళ్ళదన్నమాట. అందుకని మనము జెల్ అనేది అప్లై చేయాలి. రెండిట్లో ఇన్సర్టర్లో జెల్ అప్లై చేయాలి. సో దీనికి కప్కి కూడా బయట జెల్ అనేది అప్లై చేయాలి. సో అప్లై చేసి మనం దీన్ని ముందు లోపలికి కొంచెం మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత చూడండి, తర్వాత మనము ఇది ఇన్సర్ట్ పెట్టేసి దీన్ని జాగ్రత్తగా మనము లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే వెళ్ళి గర్భసంచిని ఇలా పట్టేసుకుంటుంది అన్నమాట. సో చాలా ఈజీగా ఉంది. ఇక నుంచి మెన్స్ట్రువల్ కప్పు వాడాలి అనుకున్న వాళ్ళకి భయం లేకుండా మొత్తానికి ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇది ఎంత ఫ్రెండ్లీగా మెత్తగా మనకి ఎటువంటి పెయిన్స్ అనేది లేకుండా మనల్ని అంటే ఇబ్బందికి గురి చేయకుండా ఉంటుందో, సో ఈ ఇన్సర్టర్ కూడా అలానే మెత్తగా ఏ ఇబ్బంది లేకుండా చూడండి, ఒక ఫ్లవర్ లాగా అనమాట. ఫ్లవర్ పెటల్ని కొంచెం ఫ్లవర్ పెటల్ కొద్దిగా గట్టిగా ఉంటుంది చూడండి, అలాంటి పెటల్ని ప్రెస్ చేసినట్టుగానే ఉందన్నమాట. ఇది కూడా ఫ్రెండ్లీగానే ఉంది. సో ఇది అనమాట. సో లేడీస్కి ఇప్పుడు వచ్చిన వాటిల్లో ఇది మంచి హైజెనిక్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీరు వచ్చిన ఐటమ్స్ని. సో అవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఆ జెల్ ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ చూసేసారు కదా. సో ఎప్పటికప్పుడు మీరు జెల్లే యూజ్ చేయండి. ఒకవేళ ఈ జెల్ అయిపోయిందంటే మళ్ళీ ఆర్డర్ చేసుకొని జెల్ అనేది తీసుకొచ్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇవి ఇన్సర్ట్ చేసేటప్పుడు కొబ్బరి నూనె వాడతారు. సో అలా కొబ్బరి నూనె వాడటం వల్ల ఈ కొబ్బరి నూనె లోపలికి వెళ్ళిపోయి మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. చాలామంది కూడా కొన్నిసార్లు అనుకోకుండా ఏదన్నా ర్యాషెస్ వచ్చినా, ఏదన్నా లోపల ఇచ్ ప్రాబ్లం ఉన్నా కొంతమంది కొబ్బరి నూనె అనేది అంటే ప్లెయిన్ కొబ్బరి నూనె అనేది వాడుతూ ఉంటారు. అలా వాడటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది గర్ల్స్కి వస్తూ ఉంటాయి. కాబట్టి సో కొబ్బరి నూనె వాడొద్దు. దానికి సంబంధించి ప్రత్యేకంగా జెల్ అనేది ఉంది కాబట్టి జెల్లే వాడండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా పెళ్ళి కాని పిల్లలు ఇది వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఎన్నో రకాల అంటే జనాలకి ఏంటంటే ఒక అవగాహన లేని మనస్తత్వం చాలామందిలో ఉంటుంది. కాబట్టి ఇది మ్యారేజ్ అయ్యి ఒక డెలివరీ అయిన వాళ్ళు ఇది వాడితే మంచిదన్నమాట. డెలివరీ అయిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకు పిల్లలు పుట్టాకే వాళ్ళ పనులని వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తూ ఉన్న క్రమంలో ఇంట్లో పనులు చేసుకుంటూ ఎక్కువగా అలసిపోతూ ఉంటున్నారు. కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి అయితే ఇంకా బాగా యూజ్ అవుతాయి. మాటికి వెళ్ళి ప్యాడ్ మార్చుకోవాల్సిన పనే ఉండదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనుకుంటే గర్ల్స్కి సో లేడీస్ అందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.
సో ఇది నన్ను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నాకు తెలిసిన నా బంధువులు కానీ సో నా ఫ్రెండ్స్ కానీ అందరూ అడిగారు. నేను 5 ఇయర్స్ నుంచి ఈ మెన్స్ట్రువల్ కప్ని యూస్ చేస్తున్నాను. ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు చాలా అంటే చాలా మనీ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడికైనా ఏ జర్నీ అయినా ఈజీగా చేయగలుగుతున్నాను. సో మనకి పీరియడ్ వచ్చిన టైంని కనుక నోట్ చేసుకోగలిగితే ఇంకా ఈజీ. మన పర్స్లో హ్యాపీగా ఒక పాకెట్లో ఇది పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన ఏదన్నా చుట్టాలు ఇళ్ళకి వెళ్ళామనుకోండి, అక్కడ పీరియడ్ వచ్చిందనుకోండి, సో అక్కడ అమ్మో ప్యాడ్ పడేయాలి అనే టెన్షన్ ఉండదు. మనకి ఈ కప్ ఉంటుంది కాబట్టి అసలు ఆ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చుట్టాల ఇళ్ళకి వెళ్ళొచ్చు, పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు. సో ఎక్కడికైనా హ్యాపీగా దీన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా పార్టీస్ని ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.